హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ వే అండ్ న్యూ సిరీస్ ఎంసీక్యూ పై పట్టు సెట్లో సీటు కొట్టు సమాజానికి నువ్వేంటో తెలిసేట్టు మరి ప్రీవియస్ వీడియోలో రియల్ నెంబర్స్లో పార్ట్ 1లో మనం ఒక 10 ఎంసీక్యూస్ డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈ పార్ట్ 2 ఆఫ్ రియల్ నెంబర్స్లో మరికొన్ని ఎంసీక్యూస్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసింటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దండి టు గెట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ my channel. Now let's begin the video here. See the question number 11. See question number 10 వరకు previous video లో ఉంటుంది. Let's see the question number 11 here. Which of the following statement is not correct? See here is 4 statements. Out of these 4 statements one is not correct. Which one is not correct అని అంటున్నారు అన్నమాట. ఏది కరెక్ట్ కాదో ఫైండ్ అవుట్ చేద్దాం. Let's see log 10 base 10 is equal to 1. This is correct statement. And see log 1 base 10. Log 1 for any base its value is 0. This is also correct. And see ఈ రెండింటిలో మనకు incorrect ఉండడానికి ఛాన్స్ ఉంది. Let's see here log 2 by 3. It is of the form log a by b which is equal to log 2 minus log 3. ఇది కూడా కరెక్టే because of the law log a by b is equals to what? Log a minus log b. ఇది కూడా కరెక్ట్. ఆటోమేటికలీ ఆప్షన్ 2 is not correct one. Let's see here log 2 plus 3. What is log 2 plus 3? It is log 5. Log 2 into 3. Log 2 into 3 is what? Log 6. Log 5, log 6 both are not equal. So ఇక్కడ ఈక్వల్ ఇచ్చారు కాబట్టి ఇదే ఇన్కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. Log x plus 1 to the base 2 is equals to log 2, then the value of x వాల్యూ ఎంత అవుతుంది అన్నారు అనమాట. సో ఇక్కడ లాగరిథమిక్ ఫామ్ ఇచ్చారు, మనం దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లెక్క కన్వర్ట్ చేసుకోవాలి. See the exponential form of log x plus 1 to the base 2 is what? It is x plus 1 is equals to ఇక్కడ ఏదైతే బేస్ ఉంది ఇక్కడ కూడా బేస్ అవుతుంది 2 square. Because of the law log n to the base a is equals to x, then n is equals to a to the power of x. ఆ విధంగా మనము ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. Then see 2 square is what? It is 4. That is x plus 1 is equals to 4. Then x is equals to 4 minus 1 which is equals to 3. So option which one? Option 4 is right answer for this question. Now let's see question number 13. See if log x to the base 27 is equals to 1 by 6, then the value of x అన్నారు. అగైన్ సేమ్ సిమిలర్ ప్రాబ్లమే, లాగరిథమిక్ ఫామ్ ఇచ్చారు, మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకుని ఇక్కడ x వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. నౌ లెట్స్ సీ హియర్. సీ ఫస్ట్ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాద్దాం. దెన్ సీ హియర్ x is equals to డైరెక్ట్ ఇక్కడ వాల్యూని మనం సబ్జెక్ట్ గా తీసుకుంటాం. x is equals to ఇక్కడ బేస్ ఇక్కడ కూడా బేస్ అవుతుంది. That is 27 to the power of 1 by 6 which is equal to, see what can we write as 27? Obviously it is 3 cube అని రాయొచ్చు. సింప్లెస్ట్ ఫామ్ లోకి ఎక్స్ప్రెస్ చేద్దాం. 3 cube whole to the power of 1 by 6. See పవర్స్ రెండు ఈ విధంగా 2 పవర్స్ ఉన్నాయనుకోండి, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తాం. Then see 3 1 is 3 2s are gets cancelled. Then you get 3 to the power of 1 by 2. 3 to the power of 1 by 2 is nothing but it is root 3. See options చూడండి, ఆప్షన్స్ లో root 3 ఉంది కదా. See option 3 is right answer for this question. See ఇక్కడ క్వశ్చన్ డిస్ప్లే అయినప్పుడు పాస్ చేసుకోండి, మీరు క్యాలిక్యులేషన్ చేయండి, ఆ తర్వాత సొల్యూషన్ గమనించి కరెక్టో కాదో చూడండి. అదే విధంగా ఇప్పుడు రీసెంట్ గా నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించి ఒక గూగుల్ ఫామ్ ను ఉంచడం జరిగింది, వాట్సాప్ లో షేర్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీరు చేసి చెక్ చేసుకోండి. వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దాని యొక్క గూగుల్ ఫామ్ యొక్క లింకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో గమనించండి. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 14. సి లాగరిథమిక్ ఫామ్ ఆఫ్, ఇక్కడ లాగరిథమిక్ ఫామ్ అడుగుతున్నారు అనమాట. 92 to the power of 1 by 5. 1 by 5 is equals to 4. See ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఇచ్చారు, సింపుల్ లాగరిథమిక్ ఫామ్ రాయమంటున్నారు. లాగరిథమిక్ ఫామ్
See, 92 to the power of 1/5 is equals to 4. ఇక్కడ ఏదైతే బేస్ ఉందో యాజ్ ఇట్ ఈస్గా అది బేస్ యాజ్ ఇట్ ఈస్గా రావడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏం రాస్తామంటే లాగ్, ఈ బేస్ అలాగే వస్తుంది 92, ఇటువైపు ఉన్నటువంటి దాన్ని 4 ఇటు రాస్తాం. లాగ్ 4 to the base 92 is equals to what? It is 1/5. రివర్స్ అనమాట, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ కు లాగరిథమిక్ ఫామ్ విధంగా రివర్స్ గా రాయడము జరుగుతుంది. సో log 4 base 92 is equals to 1/5 ఉన్నాడు ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 is right answer. Now let's move on to question number 15. See, if log 2 base 10 value ఇచ్చారు which is of 0.3010, then log 80 to the base 10 value ఎంత అన్నారు అనమాట. సో we just know log 2 value, we don't know log 80. సో log 80ని మనము 2 పవర్స్గా ఏమైనా మనం కన్వర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందేమో, దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. Now let's see how do we solve this. See, log 80 to the base 10 is equals to, this can be written as log 8 into 10 to the base 10. ఎందుకు ఈ విధంగా రాసుకుంటే దీన్ని స్ప్లిట్ చేసినప్పుడు ఒకటి వచ్చేసి log 10 base 10 అవుతుంది, దాని వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి ఎలాగా, చూడండి log, this can be split as log 8 base 10 plus log 10 base 10. This value is 1. Now let's see here, this one is log 8 name రాస్తాం మన 2 cubed base 10 plus this value is 1. And now this will be పవర్ లాని యూజ్ చేస్తే ఈ 3ని మనము ముందుకు షిఫ్ట్ చేస్తాం. then this will be 3 times of log 2 base 10 plus 1. See, ఇక్కడ log 2 base 10 వాల్యూ తెలుసు, we know that is 0.3010. సో 0.3010 into 3 ఎంత అవుతుంది చూడండి, 3 times 0309.0. సో 0.9030, ఇక్కడ దాకా దీని వాల్యూ ఏమవుతుంది 0.9030 plus 1, which is 1 addition చేస్తే this will be 1.9030, which is option 4. 4 is right answer for this question. Now let's move on to next question, that is question number 16 of real numbers part 2. Let's see here question number 16. What is the value of log, చూడండి ఇక్కడ log కు log root of 3√3 base 3 to the base 3 ఇదన్నమాట. సో దీనికి ఇదంతా లాగ్ క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి 1/1 ఇక్కడ నుంచి ఇటువైపు నుంచి దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటూ రావాలి. లెట్స్ సీ హియర్, లాగ్ ఇది బేస్, ఇక్కడ దీనికి వచ్చేసి లాగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3√3 బేస్ 3. ఫస్ట్ ఇది సింప్లిఫై చేద్దాం. ఇందులో ఈ పార్ట్ చూడండి, దిస్ వన్, సి వాట్, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 into √3. సి దిస్ విల్ బి, ఇక్కడ దీనికి మాత్రం ఏమవుతుంది 3 power 1/2. ఇక్కడ దీనికి ఏమవుతుంది ఈ రూట్ 2 రూట్స్ అవుతాయి కాబట్టి 3 to the power of 1/4 అవుతుంది. 1/4 ఎందుకంటే ఇక్కడ 2 2s are 4, so whole to the power of 1/4. Bases are same here, so 3 to the power of 1/2 plus 1/4, then 3 to the power of LCM is 4, 2 2s are 2 plus 1, that is 3 to the power of 3/4. 3/4 లేదంటే సింపుల్ గా హాఫ్ ప్లస్ 1/4, హాఫ్ కేజీ ప్లస్ ఇంకొక 1/4 kg, టోటల్ 3/4 kg. ఆ విధంగా ఈ ప్లేస్ లో మనము 3 to the power of 3/4 అని రాయొచ్చు. చూడండి, లెట్స్ సి log 3 to the power of 3/4 base 3 to the base 3. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి 3 to the power of 4 పవర్ లాని యూజ్ చేస్తే ఇది ముందుకు షిఫ్ట్ అవుతుంది. దెన్ దిస్ విల్ బి log 3/4 of log 3 base 3 to the base 3. ఇప్పుడు చూడండి ఈ సమ్ ఏమవుతుంది చూడండి, ఇదంతా కూడా 1 అయిపోతుంది. దెన్ దిస్ విల్ బి log 3/4 into 1 to the base 3 to the base 3. Now let's see, this will be log 3/4 base 3. ఇప్పుడు దీన్ని 3/4 log a by b ఫామ్ లో ఉంది కాబట్టి then this will be log 3 minus log 4. log 3 minus log 4, of course bases same.
3 3. ఇక్కడ చూడండి log 3 base 3 ఏమవుతుంది? ఇట్ ఈస్ 1 1 మైనస్ log 4 base 3 log 4 base 3. ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేయొచ్చు. ఇక్కడ 4 ఏం రాస్తాం మనము? 2 స్క్వేర్ అని రాస్తాము. దెన్ దిస్ విల్ బి log 2 స్క్వేర్ base 3. చూడండి మరి దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 2 ని ముందుకు షిఫ్ట్ చేస్తాం. దెన్ దిస్ విల్ బి సి 1 మైనస్ 2 log 2 base 3 2 log 2 base 3. So option చూడండి option 3. Option 3 is right answer for this question. Now let's move on to next question. Let's see here question number 17. See log root 8 divided by log 8 is equals to any options ఇచ్చారు. పాస్ చేసుకోండి, క్యాలిక్యులేషన్ చేయండి, తర్వాత రిజ్యూమ్ చేసి సొల్యూషన్ చూడండి. Let's see here log root 8 can be written as 8 to the power of 1 by 2 to the base log 8. Then see here పవర్ లాని అప్లై చేస్తాము. 1 by 2 ముందుకు షిఫ్ట్ అవుతుంది. దెన్ 1 by 2 ఆఫ్ log 8 by log 8. log 8 gets cancelled. Then what you get? 1 by 2. So option 3 is right answer. Now let's move on to question number 18. If log a by b plus log b by a is equals to log a plus b, then అని మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే ఏమొస్తుంది అన్నారనమాట. లెట్స్ సీ ఇటువైపు ఉన్న దాన్ని, ఇది ఆల్రెడీ సింప్లెస్ట్ ఫామ్లో ఉంది, దీన్ని కాస్త సింప్లెస్ట్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 టర్మ్స్ని మనము మల్టిప్లై చేస్తాం. దెన్ దిస్ విల్ బి log a by b into b by a is equals to log a plus b. Now both sides మనము సింగిల్ లాగ్ లేకి ఎక్స్ప్రెస్ చేసాము. లాగ్స్ క్యాన్సిల్ అవుతాయి, తర్వాత a క్యాన్సిల్, b క్యాన్సిల్, దెన్ 1 is equals to what? a plus b, or a plus b is equals to 1. So here the option 1 is right answer for this question. Now let's move on to next question, that is question number 19. Let's see here, this is very important one. See, if log 2 is the number of digits in 2 to the power of 64 is 2 to the power of 64 ఎక్స్ప్రెషన్ అలా రాస్తూ వెళ్తే ఎన్ని డిజిట్స్ వస్తాయి అన్నారు అనమాట. ఇలాంటి దానికి మనం ఏం చేస్తామంటే లాగ్ అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సి లాగ్ అప్లై చేస్తే మనకి ఏమవుతుంది చూడండి, log 2 to the power of 64. log 2 to the power of 64 can be written as 64 into log 2. log 2. See, ఇందులో మనకు log 2 వాల్యూ తెలుసు. You know the log 2 value, that is what? It is 0.30103. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసామనుకోండి. Then see here 0.30103 into 64. 64 తో మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ 4 3s are 12, 4 1 is 4, 4 zeros, 4 3s are 12 అంతే. నెక్స్ట్ 6 తో 6 3s are 18, ఇక్కడ 0 కాబట్టి 1 రాస్తాం. అండ్ 6 1 is 6, 6 0 0, 6 3s are 18. And see the sum 2 9 5 6 2 9 1. సో డెసిమల్స్ చూడండి, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత డిజిట్స్ 5 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5. సో 19 పాయింట్ అంటే ఈ లాగ్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది? 19 పాయింట్. ఇది మనము మాంటిసా అంటాము, దీన్ని మనం క్యారెక్టరిస్టిక్ అంటాము. దీనికన్నా ఒకటి ఎక్కువ డిజిట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ 19 పాయింట్ వచ్చిందంటే యూ కెన్ సీ ద నంబర్ ఆఫ్ డిజిట్స్ in 2 to the power of 64 is 20 ఉంటాయి. సో ఆప్షన్ 3 is right answer for this question. సో దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా log 2 వాల్యూ కానీ log 3 వాల్యూ కానీ ఇస్తారు. సింపుల్గా ఈ విధంగా చేస్తాం. ఇక్కడ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ డెసిమల్కు పాయింట్కి ముందర ఎంతైతే వాల్యూ ఉందో దానికన్నా ఒకటి ఎక్కువ తీసుకోవాలి. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. See the final one, that is question number 20. If a to the power of x is equals to b to the power of y, then అన్నారు. సో ఈక్వేషన్ అనదర్ టైం ఇంకొక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ హియర్, లాగ్ అప్లై చేద్దాం. a power x is equals to b power y లో లాగ్ అప్లై చేస్తే then this will be log a power x is equals to log b power y. c పవర్ లాని అప్లై చేస్తే then this will be x log a is equals to y log b,
y log b. సో ఒకవైపుకి షిఫ్టింగ్ చేద్దాం. మరి log a ఉంది ఇక్కడ, log b ఇటువైపు లాగ్స్ ఒకవైపు షిఫ్ట్ చేస్తే log a by log b, log a by log b is equals to x అని అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే then this will be y by x. చూడండి ఇక్కడ log a by log b ఉన్నటువంటి రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఇది x by y ఉంది, ఇక్కడ y by x ఉంది. సో y by x is right answer. సో ఆప్షన్ 3 is right answer for this క్వశ్చన్. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్స్ మనం చెప్పుకోవచ్చు. మనకు ఎగ్జామ్స్లో సెట్స్ అంటే ఆర్డిటి సెట్ కానీ, పాలి సెట్ కానీ, ఏపీఆర్జేసి సెట్ కానీ, టీఎస్ఆర్జేసి సెట్ కానీ ఏ సెట్ అయినప్పటికీ కూడా లాగరిథమ్స్లో నుంచి ఖచ్చితంగా మనకు క్వశ్చన్ అట్లీస్ట్ 1 క్వశ్చన్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది, 1 to 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి మోడల్స్. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్లో కూడా ప్రాక్టీస్ చేయండి. ఏవైనా తెలియని వాటిని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటి యొక్క సొల్యూషన్స్ కూడా మనము చెప్పడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.